2051 అబ్దెల్ ఫట్టా ఎల్ సిస్సి ఈజిప్ట్ అధ్యక్షుడిగా మూడవసారి ఎన్నికయ్యారు. ఈజిప్ట్ కరెన్సీ ఏమిటి? ఉత్తర ఆఫ్రికా దేశమైన ఈజిప్టుకు నాయకత్వం వహించిన అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిస్సి మూడవ 6 ఏళ్ల పదవీకాలాన్ని దక్కించుకున్నారు. సిసి 89.6% ఓట్లతో మరో దఫా విజయం సాధించారు. ఒక దశాబ్దం పాటు దేశాన్ని పాలించిన మాజీ ఆర్మీ చీఫ్కి 39 మిలియన్లకు పైగా ఈజిప్షియన్లు ఓటు వేశారు. ఈజిప్టు రాజ్యాంగం అధ్యక్షుడిని 3 పర్యాయాలు మాత్రమే కూర్చోవడానికి అనుమతించినందున ఇది సిసి పదవిలో చివరి పదం అవుతుంది. దేశం యొక్క మొట్టమొదటి ప్రముఖంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీని పదవీచ్యుతుని చేసిన తర్వాత అతను 2014లో మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశాడు మరియు 2018లో తిరిగి ఎన్నికయ్యాడు. 2 సార్లు 90% పైగా ఓట్లతో గెలిచాడు. ఈజిప్ట్ గురించి రాజధాని కైరో. కరెన్సీ ఈజిప్షియన్ పౌండ్. అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిస్సి. కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి. పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్. లక్సెంబర్గిష్ ప్రధానమంత్రి లూక్ ఫ్రైడెన్. స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ మళ్లీ ఎన్నికయ్యారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో 4వసారి. ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా. గాబన్ అధ్యక్షుడు జనరల్ బ్రైస్ ఒలిగుయ్. 252. గత సంవత్సరం నుండి మార్చి 2023 వరకు భారతీయ బ్యాంకులలో క్లెయిమ్ చేయని డిపాజిట్లలో ఎంత శాతం పెరిగింది? భారతీయ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల రేటు మార్చి 2023 నాటికి బ్యాంకులలో క్లెయిమ్ చేయని డిపాజిట్లలో వార్షికంగా 28% పెరిగి రూ. 42,272 కోట్లకు చేరుకుంది. మార్చి 2023 చివరి నాటికి భారతీయ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ. 42,272 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది 32,934 కోట్ల రూపాయలు. మార్చి 2023 చివరి నాటికి రూ. 36,185 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉండగా 6,087 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. బ్యాంకులు 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా తమ ఖాతాలలో ఉన్న ఖాతాదారుల అన్క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డి) ఫండ్కు పంపుతాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకుల వెబ్సైట్లలో 10 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు నిష్క్రియంగా ఉన్న లేదా పనిచేయని ఖాతాలలోని అన్క్లెయిమ్ చేయని డిపాజిట్ల జాబితాను ప్రదర్శించాలని మరియు మరణించిన ఖాతాదారుల విషయంలో ఖాతాదారులు లేదా చట్టపరమైన వారసుల గురించి తెలుసుకోవాలని బ్యాంకులకు సూచించబడింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లను సరైన క్లెయిమ్దారులకు తిరిగి ఇవ్వడానికి అనేక బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను శోధించడానికి సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉద్గమ్ ఆర్బీఐచే ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా జూన్ 1, 2023 నుండి సెప్టెంబరు 8, 2023 వరకు ప్రారంభమయ్యే 100 రోజుల వ్యవధిలో ప్రతి జిల్లాలో ప్రతి బ్యాంకు యొక్క టాప్ 100 క్లెయిమ్ చేయని డిపాజిట్లను గుర్తించి సెటిల్ చేయడానికి బ్యాంకుల కోసం ఆర్బీఐ 100 రోజుల 100 చెల్లింపులు ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రచారం ముగిసే సమయానికి ప్రధాన 31 బ్యాంకులు దీనిలో 90% కంటే ఎక్కువ క్లెయిమ్ చేయని డిపాజిట్ బ్యాలెన్స్లు డి ఫండ్లో ఉన్నాయి. ప్రచారంలో రూ. 1,432.68 కోట్లను రీఫండ్ చేశాయి. 253. భారత ప్రభుత్వం డిజిటల్ తగ్గింపుతో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023 నుండి 24ని ప్రారంభించింది. ఈ బాండ్ యొక్క ఇష్యూ ధర ఎంత?
భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023 నుండి 24 సిరీస్ 3ని ప్రారంభించింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద నవంబర్ 2015లో ప్రారంభమైన పథకం నుండి ఉద్భవించింది. ఈ చొరవ భౌతిక బంగారం డిమాండ్ను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 22 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. ఈ పథకం ఆన్లైన్ అప్లికేషన్ల కోసం డిజిటల్ డిస్కౌంట్ను పరిచయం చేస్తుంది. విభిన్న పెట్టుబడిదారులకు సురక్షితమైన బంగారం పెట్టుబడులకు ప్రాప్యత మరియు ఆకర్షణను పెంచుతుంది. ఆన్లైన్ అప్లికేషన్లను ఎంచుకునే మరియు డిజిటల్ చెల్లింపు మోడ్లను ఉపయోగించుకునే పెట్టుబడిదారులు గ్రాముకు ₹50 తగ్గింపుతో ప్రయోజనం పొందుతారు. సబ్స్క్రిప్షన్ వ్యవధిలో ఇష్యూ ధర గ్రాముకు ₹6149కి తగ్గుతుంది. నివాసితులు, హిందూ అవిభక్త కుటుంబాలు, ఉలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా కొనుగోలు చేయడానికి సావరిన్ గోల్డ్ బాండ్లు (అస్గ్లు) అందుబాటులో ఉన్నాయి. గ్రాముల గుణిజాలలో సూచించబడిన కనీస పెట్టుబడి 1 గ్రాము బంగారంతో సెట్ చేయబడింది. ఇది పెట్టుబడిదారుల విస్తృత స్పెక్ట్రంకు ప్రాప్యతను నిర్ధారిస్తుంది. 8 ఏళ్ల కాలపరిమితిని కలిగి ఉండటంతో పెట్టుబడిదారులు 5వ సంవత్సరం తర్వాత అకాల రిడెంప్షన్ సౌలభ్యాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడిదారులకు ఊహాజనిత నిష్క్రమణ వ్యూహాన్ని అందించడం ద్వారా 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధర యొక్క సాధారణ సగటు ఆధారంగా రిడెంప్షన్ ధర నిర్ణయించబడుతుంది. వ్యక్తులు మరియు ఉలు ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా 4 కిలోల సబ్స్క్రిప్షన్కు పరిమితం చేయబడ్డాయి. అయితే ట్రస్టులు మరియు సారూప్య సంస్థలు 20 కిలోల అధిక పరిమితిని కలిగి ఉంటాయి. జాయింట్ హోల్డింగ్స్ విషయంలో, మొదటి దరఖాస్తుదారుకు 4 కిలోల పరిమితి వర్తిస్తుంది. పెట్టుబడిదారులు నగదు ₹20,000 వరకు, డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. సంవత్సరానికి 2.50% స్థిర వడ్డీ రేటు, సెమీ వార్షికంగా చెల్లించబడుతుంది. పెట్టుబడిదారులకు స్థిరమైన రాబడిని నిర్ధారిస్తుంది. 254 ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ కస్టమర్లకు బీమా పరిష్కారాలను అందించడానికి ఏ బ్యాంక్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కస్టమర్లకు బీమా సొల్యూషన్లను అందించడానికి బ్యాంక్స్యూరెన్స్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాయి. ఈ సహకారం కింద బీమా సంస్థ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క విస్తృతమైన పంపిణీ నెట్వర్క్ను ప్రభావితం చేస్తుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ రిటైర్మెంట్ ప్లానింగ్పై దృష్టి సారించే ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుంది. రెండవ ఆదాయానికి స్థిరమైన మూలాన్ని మరియు వారి జీవిత దశలకు అనుగుణంగా పన్నురహిత రాబడిని అందిస్తుంది. ఈ సహకారం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క విస్తృతమైన పంపిణీ నెట్వర్క్ ద్వారా సేవలందించే వినియోగదారుల యొక్క విస్తృత విభాగానికి సులభంగా అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు యాక్సెసిబిలిటీని పెంపొందించడంలో, అలాగే ఆర్థిక రక్షణను మరియు ప్రణాళికను సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో చాలా దోహదపడుతుంది. ఈ భాగస్వామ్యం వినియోగదారులకు వారి ఆర్థిక అవసరాల కోసం ఒక స్టాప్ షాప్ను అందిస్తుంది. ఇందులో బీమా మరియు బ్యాంకింగ్ ఉత్పత్తుల శ్రేణి మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. 255 డిసెంబర్ 2023లో యు గ్రో క్యాపిటల్ డచ్ ఎంటర్ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎఫ్ఎంఓ నుండి రూపాయి డినామినేటెడ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్క్డ్లు) ద్వారా ఎంత రూపాయలను సేకరించింది? డాటాటెక్ ఎన్బిఎఫ్సి యు గ్రో క్యాపిటల్ డచ్ ఎంటర్ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎఫ్ఎంఓ నుండి రూపాయి డినామినేటెడ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్క్డ్లు)
ద్వారా ఇండియన్ రూపీ 250 కోట్లను సేకరించింది. భారతదేశంలో ఎక్కువ ఆర్థిక చేరికల పట్ల ఫండ్ యొక్క నిబద్ధతను బలోపేతం చేయడానికి అసోసియేషన్ సహాయం చేస్తుంది. ఎంఎస్ఎంఈ లెండింగ్ ఫోకస్డ్ ఎన్బిఎఫ్సి 80,000 కంటే ఎక్కువ చిన్న వ్యాపారాలకు క్రెడిట్ని అందించింది. దీనికి ముందు ఇది మే 2023లో అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం డెన్మార్క్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఐఎఫ్యు నుండి ఇండియన్ రూపీ 240 కోట్లను సేకరించింది. ఈ లావాదేవీ యుగ్రో క్యాపిటల్ యొక్క భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి మరియు ప్రఖ్యాత గ్లోబల్ దిలా డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుండి నిధులను ఆకర్షించగల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఎన్బిఎఫ్సి యొక్క మొత్తం రుణాలలో దాదాపు 20% డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు మరియు రెస్పాన్సిబిలిటీ కల్వర్ట్ ఇంపాక్ట్ క్యాపిటల్, ఎనేబుల్ క్యాపిటల్, సెడ్బి మరియు ఇతర ప్రభావ నిధుల నుండి వచ్చినవి. యుగ్రో వ్యవస్థాపకుడు మరియు ఎండి శచీంద్ర నాథ్